హలో హలో సార్ బాబునండి. ఏరు బాబా ఏరు బాబురా? అదేనండి బాబు, చంద్రప్రదేశ్ ఉంది దాని పక్కన. బట్టల షాప్లో పనిచేస్తున్నావా? కాదండి బాబు, దాని పక్కన పూల కొట్టు. పూలు అమ్ముకుంటావా? అయ్యో కాదు సార్. రే 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 ఇంతకీ ఎవడ్రా నువ్వు? మొన్న కూడా మీరు ఉంగరాలు తీసుకొట్టారు కదా సార్, అరటిపళ్ళు బండి సార్ నాది. అరే నీకు దండం పెడతాను రా, నేను చాలా బిజీగా మీరు ఉన్నా. 6ంటికి డబ్బులు కొత్త అన్నారు కదండి, ఎప్పుడు వస్తారండి బాబు? హలో హలో, ఎవరు? నేను పాపాయమ్మనండి. పాపాయమ్మ? అదేనండి, 6 అయిపోతుంది కదా. 6 దాటిపోతే నేనేం చేయాలమ్మా? మనం ఒక మాట అనుకున్నాం కదా. మాట ఏమనుకున్నావు? అదేనండి, వడ్డీ డబ్బులకు వస్తారు కదా. నీకు నమస్కారం అమ్మా, రేపు వచ్చి వడ్డీ తీసుకుంటాను, ఫోన్ పెట్టేయమ్మా. అయ్యో లేదు, మీరు రావాల్సిందే ఈ రోజు. 6 దాటిందంటారు, మళ్ళీ మాట చెప్పాలంట. నువ్వు మాట్లాడరా. రేయ్ ఎవడరా నువ్వు? డబ్బులు రేపొచ్చి తీసుకున్నాను, పెట్టేఫోన్. అన్నయ్య అన్నయ్య నేను ఆ పనిలోనే ఉన్నాను అన్నయ్య. ఆడు 7 గంటలకు శ్రీదేవి బార్ అండ్ రెస్టారెంట్కి వస్తాడంట. నేను వెళ్ళి వాడిని ఎలాగైనా పట్టుకుంటా. లైఫ్ లో ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు చిల్లర పనులు తప్ప దేనికి పరికరావు, దేనికి పరికరావు, దేనికి పరికరావు. చూసింది చాలా గడి పోపే. అయ్యి బాబోయ్, ఇక్కడికి వచ్చేసారా? మిగిలిన డబ్బులు అయ్యాడని మోకాలు కొట్టేసి వాళ్ళు కాళ్ళ మీద పడిపోతారు. అయ్యా క్షమించండి అయ్యా, 400 పోయి ఆవిడ చేరుకున్నాను. 200 ఇప్పుడే ఆర్డర్ వేసేది. ఈ మిగిలిన డబ్బులు తీసుకున్నాను రేటయ్యా. ఈ డబ్బులు తీసుకుంటా అయ్యా బాబు, రేపు వద్దు మిగిలిన డబ్బులు ఎన్ని ఇచ్చేస్తాయ్యా బాబు. ఎవడా నువ్వు? అమ్మని అమ్మ, వీళ్ళు నా కోసం కదా వస్తా. అవసరం ఊరంతా పరిగెట్టేసాను. శేషు, ఎవరు సార్ మీరు? క్లాత్ తీరా. సిగరెట్ ఇవ్వండి రా. ఏంటది మళ్ళీ అదే పాత పాట? డబ్బులు తీసుకో, డీల్ వదిలే. ఇందాక నుంచి మీకు విషయం చెప్దామని ట్రై చేస్తున్నాను. ఎవడరా నోట్లో గుడ్లు పెట్టినాను కొట్టింది? ఇందాక నాకేదో చెప్తానన్నా, 5 నిమిషాల ముందే డీల్ చేయమారిపోయింది. ఎవడాడు? జానాని నా ఆప్తమిత్రుడు. వాడు మీకు దొరకడు. మీరు ఫోన్ చేస్తే తీయటానికి వాడి దగ్గర ఫోను లేదు, నువ్వు పిలిస్తే పలకటానికి వాడికి మాటలో రావు. పుట్టు మూగ. వాడు ఎక్కడ దొరుకుతాడు? రేపు ఇదే టైంకి మీరు ఇక్కడికి వస్తే ఆ డీల్ ఫినిష్ చేసుకుని ఇక్కడికే వస్తాను. అప్పుడు మీరు అని కలవచ్చు. ఈ పెజ్జోని పెట్టోడికి డీల్ ఇస్తే పని పూర్తయ్యేంత వరకు వాడు నిద్రపోడు. నీ వల్ల కాదురా. అది కాదన్నయ్య. సీఏతోనే మాట్లాడతాను, స్టేషన్ కంటే జరగని చెప్పు. నువ్వు దేనికి పనికిరావు. రేయ్ సిఐ, కేసుని జాగ్రత్తగా డీల్ చేయి. మా వాడు వచ్చి వివరాలు చెప్తాడు.
వీలైనంత త్వరగా ఆ కిల్లర్ని పట్టుకోవాలి. అర్థమైందా? నాన్న చాలు నాన్న. తినమ్మా. నాన్న మ్మ్. డిన్నర్ అవ్వగానే వెళ్ళిపోతాము. ఏంటి ఈ టైంలోనా? భలే దానివే, పొద్దునే డ్రాప్ చేస్తానుగా. అది కాదు నాన్న, మావయ్య గారికి చెప్పకుండా వచ్చాము, వెయిట్ చేస్తూ ఉంటారు. మెల్లగా మెల్లగా నాన్న. అబే నాన్నకు ఫోన్ చేసి చెప్పు, రేపు మార్నింగ్ వస్తామని. నైట్ సేఫ్ కాదు కదా. ఇంకేంటి అభి, వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను అంకల్. వావ్, వెరీ గుడ్ మ్యాన్. అంటే త్వరలో మా ఇంటికి ఒక మంచి కలెక్టర్ రాబోతున్నాడు అనమాట. ఏమే, అల్లుడు గారికి చావు పులుసు వడ్డించు. నాన్న ఇంత సెక్యూరిటీ దేనికి? బా అవన్నీ ఏం లేదమ్మా, జస్ట్ బిజినెస్ టెన్షన్స్. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా ముందు భోంచేయి. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కేస్. నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు. ఇంతకు డీల్ తెచ్చిన దేవుడు. ఏ జగదీష్, కమ్ టు మై ఛాంబర్. ఆ పొట్టేంటి, ఆ గడ్డం ఏంటాయా? అమ్మవారి మొక్కు సార్, మీ సర్వీస్ ఎల్లో చేస్తాను సార్. వాడెవడో కాంట్రాక్ట్ వెళ్ళరా జాన్ అంట, పైగా మొగోడంట. 5 నిమిషాలు వాడి చరిత్ర నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. వీడు ఒకడు వేలాపాలాలు లేకుండా అడ్డమైన పనులని చెప్తున్నాడు. ఊర్లో ఉన్న క్రిమినల్స్ అందరిని వదిలేసిన పొట్ట మీద పడ్డాడు ఏంటో. రాజుగారు కొంచెం టీ చెప్పండి. ఓకే సార్. ఏయ్, హనుమంతుని పిలిపించండి. ఓకే సార్. అభి పాల గ్లాస్తో వస్తాం అనుకుంటే జ్యూస్ గ్లాస్తో వచ్చు. ఏంటి సిరి అలా ఉన్నావు? నాన్న ఎందుకో స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారు అభి. ఈ కొత్త మనుషులు, ఈ టైట్ సెక్యూరిటీ, ఏదో జరుగుతోంది అభి. సిరి, అవన్నీ వదిలేసి ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మీ ఇంట్లో, నీ బెడ్రూమ్లో. ఈరోజు మీ ఇంట్లో మన ఫస్ట్ నైట్.